హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డేన్. ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ కుందాపూర్ స్టైల్ చికెన్ గీ రోస్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి దానికి పర్ఫెక్ట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలో ఆ సీక్రెట్ టిప్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యారంటే మీరు కూడా రెస్టారెంట్ కన్నా టేస్టీగా ఉండే ఈ గీ రోస్ట్ని ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోగలుగుతారు. మరి అవేంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. చికెన్ జ్యూసీగా ఉండాలంటే మ్యారినేట్ చేసేటప్పుడు చిక్కటి పెరుగు వాడాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేయండి. ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ కన్నా మనం రెగ్యులర్గా యూజ్ చేసే బోన్తో పాటు ఉన్న చికెన్ని తీసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి కనీసం 1 గంట పాటు పక్కన పెట్టేయండి. వీలైతే ఒక 2 hours పాటు ఉండనిస్తే ఇంకా జ్యూసీగా ఉంటుంది. ఈలోపు దీనికి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ముందుగా మసాలాని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దానికోసం ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా ఒక 1/8 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకోవాలండి. మెంతుల్ని అస్సలు స్కిప్ చేయొద్దు, దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకోండి. 3 లవంగాల్ని కూడా వేసుకోవాలి. ఈ రెసిపీకి స్టార్ ఇంగ్రీడియంట్ బ్యాడ్గి మిర్చి. ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ కాదండి. వీటి టెక్స్చర్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ గీ రోస్ట్కి ఆ అథెంటిక్ ఫ్లేవర్ రావాలంటే ఈ మిరపకాయల్ని వాడాల్సిందే. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే కాశ్మీరీ మిర్చినైనా వాడుకోవచ్చు. ఇవి ఎక్కువ కారం ఉండవండి. 1/2 kg చికెన్కి నేను 10 మిరపకాయల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నిటినీ లో ఫ్లేమ్ మీద ఒక 1/2 minute వరకు వేయించుకుంటే మంచి అరోమా వస్తుంది. ఆ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు దాంట్లోని చిన్న అల్లం ముక్క ఒక 1/2 inch ఉంటే సరిపోతుంది. అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండుని కూడా వేసుకొని చాలా తక్కువ వాటర్ యూస్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించినట్టుగా చింతపండు క్వాంటిటీ మాత్రం చాలా కొద్దిగా మాత్రమే వేసుకోండి, లేకపోతే టేస్ట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నేతిని వేస్తున్నాను. ఇది జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేయడానికి వేసింది మాత్రమే, చికెన్ అడుగు పట్టకుండా ఉండడం కోసం. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో చికెన్ 80 to 90% వరకు కుక్ అయితే సరిపోతుందండి. పూర్తిగా కుక్ అయితే మళ్ళీ మనం మసాలా వేసి ఫ్రై చేసినప్పుడు చికెన్ డ్రై అయిపోతుంది. చికెన్ ఇలా ఆల్మోస్ట్ కుక్ అయ్యాక పీసెస్ మాత్రం సపరేట్గా బౌల్లోకి తీసుకోండి. మనం నెక్స్ట్ ప్రాసెస్ని కూడా ఇదే ప్యాన్లో కంటిన్యూ చేస్తాం కాబట్టి మిగిలిన మసాలాని ప్యాన్లోనే వదిలేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. ఇది కాస్త వేడెక్కాక ఒక 2 రెమ్మల వరకు కరివేపాకుని వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలాని ఫ్రై చేయడంలోనే అసలు రుచి అంతా ఉంటుందండి, కాబట్టి ఈ స్టెప్ని కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీదే ఉంచి మసాలా అడుగు పట్టకుండా ఎప్పటికప్పుడు కలుపుతూ గీ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఒక 8 to 10 minutes వరకు ఈ మసాలా ఇలా రోస్ట్ అయ్యాక అది కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసుకోవాలి. ముక్కలన్నీ మసాలాతో పూర్తిగా కోట్ అయ్యేలా కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని చికెన్కి బాగా పడతాయి. ఒక 5 minutes పాటు అయినా ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇది ఒక 5 minutes రోస్ట్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి ఆ తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి.
అలాగే మనం చింతపండు వేస్తున్నాం కాబట్టి బెల్లం వేయడం వల్ల ఫ్లేవర్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి బెల్లాన్ని కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి. మనం వేసే ఆ కాస్త బెల్లం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది తప్ప స్వీట్నెస్ అస్సలు రాదు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ని ఆఫ్ చేసేయండి. ఇష్టమైతే కొత్తిమీర వేసినప్పుడు ఇంకాస్త గీని కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ ఇది గీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, అందుకని నేను ఇంకా యాడ్ చేయట్లేదు. ఇది రైస్తో తిన్న, ప్లెయిన్ బిర్యానీతో తిన్న చాలా రుచిగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.